హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతుంది స్నేక్ కట్ ఫ్రై వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్. ఫస్ట్ మనం చిల్లీస్ని కట్ చేసుకుందాం. ఒక 5 చిల్లీస్. నేనైతే కారం జస్ట్ నార్మల్గా వేస్తాను, ఎక్కువ కారం వేయను. తరువాత మనం స్నేక్ కట్స్ తీసుకొని వాటిని పీల్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇలా చాక్తో చేస్తే సింపుల్గా అయిపోతుంది, చాలా ఈజీ. నెక్స్ట్ అటు ఇటు చిన్నది కట్ చేసుకొని ఫస్ట్ వాష్ చేసుకుందాం. ఈలోపు మనము పక్కన వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసుకుందాము. ఒక గుప్పెడు తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఆయిల్ వేయకుండా ఫ్రై చేస్తున్నాను. మీరు ఆయిల్ వేసుకుని అయినా ఫ్రై చేసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు. నేనైతే డ్రైగానే రోస్ట్ చేసుకుంటున్నాను. ఒక 3-4 మినిట్స్కి ఫ్రై అయిపోతుంది. తీసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మన స్నేక్ కట్ క్లీన్ చేసుకుందాం కదా. నెక్స్ట్ కట్ చేసుకొని మధ్యలో సీడ్స్ తీసేసి చిన్న పీసెస్ కట్ చేయాలి. బాగా చాలా సన్నగా కట్ చేయాలి. ఫ్రై కదా, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. పెద్ద ముక్కలు కట్ చేసేస్తే ఇంకా బాగా టైం పట్టేస్తుంది. చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. అండ్ మనము ఇంకా పలుకుల బదులు నువ్వులు కూడా వాడుకోవచ్చు. నేనైతే పలుకులు వేస్తాను, ఒక్కొక్కసారి నువ్వులు వేస్తాను. నువ్వులు అయితే కూడా ఇంకా మంచిది, కాల్షియం రిచ్ కదా. నువ్వులు వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. ఒకసారి అలా అండ్ ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. ఇప్పుడు మనం మన ఫ్రైని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం. వేసుకొని కొంచెం కాగాలి. కాగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ వేయించాలి చిటపటమన్నాక. నెక్స్ట్ మనము పచ్చిమిర్చి, కరివేపాకు 2 వేసుకోవచ్చు ఒకేసారి. వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. చిల్లీస్ అనేవి కొంచెం లైట్ గ్రీన్ కలర్లోకి వస్తాయి, మనకి తెలుస్తుంది ఈజీగానే. తరువాత మనము సన్నగా తరుక్కున్నాం కదా పొట్లకాయని, ఆ ముక్కల్ని తీసుకొని వేసుకుందాం. వేసుకొని మొత్తం కలుపుకోవాలి, ఫుల్గా మొత్తం పట్టేటట్టు కలుపుకున్న తరువాత ఒక 5 మినిట్స్ మనం మగ్గించాలి. సిమ్లోనే పెట్టుకోవాలి, హై పెట్టకూడదు. మగ్గించుకున్నాక ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి కొంచెం మగ్గాయి. ఇప్పుడు మనము కలుపుకొని ఒకసారి పసుపు ఇంకా సాల్ట్ 2 వేసుకొని ఇంకొక 2 మినిట్స్ కలుపుకొని తర్వాత మనము మూత పెట్టి సిమ్లో మళ్ళీ మగ్గించాలి. ఈసారి ఒక 15 లేదా 20 మినిట్స్ పాటు పడుతుంది. మగ్గించుకుందాం. ఈలోపు మనము పలుకులు ఉన్నాయి కదా, వాటిని మనము పౌడర్లా గ్రైండ్ చేసుకుందాం. ఇది పల్స్లో పెట్టి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చేసుకుని ఓపెన్ చేస్తే చూడండి, పౌడర్ ఇలా ఉండాలి. అంటే కొంచెము మెత్తగా కనిపిస్తుంది, ఎలా వచ్చినా పర్వాలేదు. తరువాత 15 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంది. ఇందులో మనకి కానీ సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ కావాలంటే వేసుకోవచ్చు. వేసుకున్నాక మళ్ళీ ఒక 15 మినిట్స్ పెట్టిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనము ఇందులో గ్రౌండ్ నట్ పౌడర్, ఇందాక మనం తయారు చేసుకున్న పౌడర్ వేసుకున్నాం. వేసుకున్నాక నేను ఇంకొకటి కూడా వేస్తున్నాను. అదేంటంటే మొరింగా పౌడర్. అదే మనం మునగాకు అంటాం కదా, దాని పౌడర్ అనమాట. అది ఎలా తయారు చేసుకోవాలంటే మునగాకుని కడిగేసి ఆరబెట్టుకొని దాన్ని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్, చాలా ఐరన్ ఎక్కువ ఉంటుంది, చాలా మంచిదన్నమాట. నేను అందుకే కొన్ని కర్రీస్లో దాన్ని యాడ్ చేస్తూ ఉంటాను అన్నమాట. మంచిది కదా. సో ఇలా యాడ్ చేసుకొని అందులో కొంచెము పల్లీల పౌడర్ ఉంది కదా, అది కొంచెము ముద్దల్లా అనిపిస్తుంది. బాగా నొక్కుతూ కలుపుతూ ఉండాలన్నమాట. బాగా దాన్ని ఒక 5 మినిట్స్ అలా పడుతుంది. బాగా నొక్కుతూ కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత సిమ్లోనే అలా ఉంచుకొని అయిన తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మన ప్రోటీన్ అండ్ ఐరన్ రిచ్ పొట్లకాయ ఫ్రై రెడీ. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.